కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను జూనియర్ డాక్టర్లు కలిశారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లకు భద్రత కల్పించాలని మహిళా కమిషన్కు జూడాలు వినతిపత్రం అందజేశారు. వైద్యులు పనిచేస్తున్న ఆసుపత్రిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. దిశ యాప్ లాంటి యాప్ను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్స్ దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ కాకుండా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని అంటున్నారు. ఈ రోజు తెలంగాణ ఉమెన్స్ సెల్ కమిషన్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. ఎందుకు కలిసామంటే కోల్కతాలో జరిగిన దాడిని దృష్ట్యా ఇక్కడ మనము స్టేట్ వైజ్ గా మెడికల్ ఓపీ ఇంకా ఎలెక్టివ్ సేవలు బంద్ చేయడం జరిగింది. దాని దృష్ట్యా ఇక్కడ ఉమెన్స్ కి పర్టికులర్ గా ఉమెన్ డాక్టర్స్ కి ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి, ఇంకా కొత్తగా ఏమేమి కావాలి అని చెప్పి మేడం మాతో చర్చించడం జరిగింది. మొదటగా మేము ఏం చెప్పామంటే ప్రతి ఒక్క మెడికల్ హాస్పిటల్ సిహెచ్సి పిహెచ్సి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్ అన్నిటికీ కానీ సీసీటీవీ కెమెరాస్ ఉండాలి. అండ్ అదే కాకుండా దానికి ఒక సర్వేలెన్స్ టీమ్ అని ఉండాలి. అంటే సీసీటీవీ కెమెరాస్ ఉండి దాన్ని అట్లా వదిలేయడం కాదు, దానికంటూ ఒక సర్వేలెన్స్ టీమ్ అనేది 24/7 వర్క్ చేయాలని చెప్పాము. అదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు పక్కన డే టు డే బేసిస్లో ఎవ్రీ గవర్నమెంట్ డాక్టర్ ఎన్నో వైలెన్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మేము మేడం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు, స్పెషల్ కమిటీ అని చెప్పి పెడతారు. ఆ స్పెషల్ కమిటీ అని పెట్టి అది నెలలు సాగదీస్తూ ఉంటారు. ఆ మ్యాటర్ జ్యుడిషియరీ లెవెల్లో కానీ ఇక్కడ మనకు గ్రౌండ్ లెవెల్లో కానీ నెలలు సాగదీస్తుంటారు. అట్లా నెలలు సాగదీయడం కాకుండా స్విఫ్ట్ యాక్షన్ అంటే ఒక డెడ్ లైన్ పెట్టాలి. ఈ కమిటీ ఫామ్ అయింది, ఇగో మీకు ఇది డెడ్ లైన్ ఇస్తున్నాం, ఈ 2-3 రోజులలో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అని పెట్టి